నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలి. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో పోస్టు కార్డుల ఉద్యమం. రాయపర్తి మండల కేంద్రంలో చోరీకి గురైన ఎస్బీఐ బ్యాంకులో బంగారం, ఖాతాదారుల ఆందోళన. పదవ తరగతి విద్యార్థుల జీఎంఆర్ సేవా సమితి ద్వారా ప్రత్యేకంగా తయారు చేయించిన స్టడీ మెటీరియల్ పంపిణీ. విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేసిన దేవరకద్ర ఎమ్మెల్యే శ్రీజీ మధుసూదన్ రెడ్డి. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగిని ఆత్మహత్య యత్నం. కమిషనర్ ఛాంబర్ ఎదుట పురుగుల మందు తాగిన మాధవి అనే ఉద్యోగిని పబ్లిక్ హెల్త్ వర్కర్గా పనిచేస్తున్నప్పుడు మాధవిని కావాలని అకారణంగా సస్పెండ్ చేశారని మనస్తాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం. ఆర్ఐగా పనిచేసిన సుధాకర్ తనని లైంగికంగా వేధించేవాడని ఆరోపించిన గతంలో అధికారులు ఫిర్యాదు చేసిన మాధవి ఆర్ఐ సుధాకర్ వేధింపులు తాటుకోలేక 2019 పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన మాధవి సుధాకర్పై కేసు పెట్టిందని, కావాలని అసిస్టెంట్ కమిషనర్తో కలిసి మాధవిని సస్పెండ్ చేశారని ఆరోపించిన మాధవి గత 4 రోజులుగా కమిషనర్ను కలిసేందుకు ప్రయత్నించగా సిబ్బంది అడ్డుకోవడంతో మనస్తాపాన్ని చెంది పురుగుల మందు తాగి మాధవి ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 2025 మార్చి 9వ తేదీన విజయవాడలో శ్రీ కళావేదిక నిర్వహిస్తున్న ఆమెకు వందనం కార్యక్రమంలో నారీరత్న అవార్డుకు ఎంపికైన భద్రాచల వాసి ఎర్రంశెట్టి పూర్ణిమ, భద్రాచల మహిళా తెలుగు పండిట్, మోటివేషనల్ స్పీకర్, సైకాలజీ కౌన్సిలర్, అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఏఐడిడబ్ల్యూఏ జిల్లా కమిటీ మెంబర్ పూర్ణిమ, పార్లర్ కమ్ లేడీస్ కార్నర్ నిర్వాహకురాలు ఎర్రంశెట్టి పూర్ణిమ, భద్రాచల పరిసర ప్రాంతాలని గిరిజన గురుకుల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇంపాక్ట్ మోటివేషనల్ ట్రైనర్గా విద్యార్థులకు లైఫ్ సెట్టింగ్, లైఫ్ గోల్, టైం మేనేజ్మెంట్ వంటి విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉచిత సెమినార్లు నిర్వహిస్తున్నారు. నరత్న అన్విష్యతి మృగ్యతే హితత్ అని కాళిదాస్ అన్నట్లు రత్నం వెతకదు, ధరించే వారి చేత వెతకబడుతుంది. శ్రీ కళావేదిక వారు అలా ధరించే రత్నాలను ఉభయ తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా వివిధ రంగాలలో రాణించినటువంటి మహిళామణులను వెతికి పట్టుకొని 9వ తారీఖు విజయవాడలో ఆమెకు వందనం అనేటటువంటి ఒక మహత్తర కార్యక్రమానికి నారీరత్న అవార్డులతో ఒక మణిమాలను ధరించబోతుంది. ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన శ్రీ కళావేదిక వ్యవస్థాపకులు డాక్టర్ కత్తిమండ ప్రతాప్ కుమార్ గారు కవుల కళాలను హలాలు చేసి సాహిత్య అవనిని దున్నిస్తూ సామాజిక, సాంస్కృతిక కళారంగాలు అనే పంటలను పండిస్తూ ప్రశంసలు, సత్కారాలనేటటువంటి ఫలాలను కవులకు అందిస్తూ సాహిత్య సేద్యం చేస్తున్న కర్షక ప్రతాప, మీకు వందనం. ఆ సేద్యానికి, ఆ హలాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అండదండగా 2 మహిళామణులు పనిచేస్తున్నారు. వారే జాతీయ కార్యదర్శి రమావతి గారు, జాతీయ అధ్యక్షురాలు చిట్టే లలిత గారు. వారిరువురు కూడా ఎంతో సేవా దృక్పథంతో నిస్వార్థంగా సేవలందిస్తూ సాంస్కృతిక, సాహిత్య కళారంగాల్ని ముందుకు తీసుకెళ్లడంలో ఎంతో కృషి చేస్తున్నారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. 2023లో హైదరాబాద్లోని ఇంపాక్ట్ మోటివేషనల్ సంస్థ నిర్వహించినటువంటి అంతర్జాతీయ కార్యక్రమంలో
భద్రాచల గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి గురుకుల పాఠశాలల్లోనూ ప్రభుత్వ పాఠశాలల్లోనూ సెమినార్స్ కండక్ట్ చేసి పిల్లల్ని చైతన్యపరుస్తూ అవగాహన సదస్సులు నిర్వహించినందుకు బెస్ట్ పర్ఫార్మర్ అవార్డు వచ్చింది. అది జయప్రకాష్ నారాయణ గారి చేతుల మీదుగా తీసుకోవడం చాలా సంతోషకరమైన విషయం. ISO గుర్తింపు పొందిన అంతర్జాతీయ సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ శ్రీశ్రీ కళావేదిక, వరల్డ్ రైటర్స్ ఫారం, వరల్డ్ పొయట్రీ అకాడమీ, తెలుగు అసోసియేషన్ ఆఫ్ నేషనల్ అకాడమీ, బుక్ ఆఫ్ రికార్డుల ఆధ్వర్యంలో ఈ నారీరత్న ఉమెన్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డు 2025 జాతీయ ప్రతిభా పురస్కారాలను అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 9వ తేదీ విజయవాడలో వివిధ రాష్ట్రాల మహిళా మండళ్లకు అందజేయుచున్నారు. ఆ సందర్భంగా శ్రీశ్రీ కళావేదిక CEO డాక్టర్ కత్తిమండ ప్రతాప్ కుమార్ గారి దగ్గర నుండి, జాతీయ అధ్యక్షురాలు చిట్టే లలిత గారి దగ్గర నుండి నాకు ఆహ్వానం అందటం చాలా ఆనందదాయకం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం మోగళ్లపల్లి పంచాయతీ చింతకుంట గ్రామం ఇసుక ర్యాంపులో పనిచేస్తున్న 15 మంది యువకులను రేషన్ కార్డులు లేవని అక్రమంగా ఎలాంటి కారణం లేకుండా నోటీసులు లేకుండా వారిని విధుల్లో నుండి తొలగించడాన్ని CPI-ML న్యూ డెమోక్రసీ తీవ్రంగా ఖండిస్తుంది. వీరిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని MRO శ్రీనివాస్ గారికి న్యూ డెమోక్రసీ వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో M పవన్, వి నాగరాజు, మునేశ్వరరావు, సంటి వాదన్ సుధాకర్, అశోక్, సత్యనారాయణ, నరేష్, పవన్, రాము తదితరులు పాల్గొన్నారు. నా పేరు ముసలి సతీష్, CPI-ML న్యూ డెమోక్రసీ పార్టీ భద్రాచలం డివిజన్ కార్యదర్శిని. చర్ల మండలం మొగళ్లపల్లిలో ఉన్న ఇసుక ర్యాంపులో కొంతమంది ఉపాధి చేసుకునే వాళ్ళ కూలీలను ఈరోజు కూలికి రావద్దని చెప్పి ఇసుక ర్యాంపులో కొంతమంది పెద్ద మనుషులు ఇవాళ చెప్పడం జరుగుతూ ఉన్నది. దీనిపైన రేసింగ్ కాంట్రాక్టులు చూసుకుంటూ వ్యవహరిస్తున్నారు తప్ప వీళ్ళకు ఉపాధి మాత్రం కల్పించే అవకాశం లేదు. అందుకనే ఈరోజు MRO గారికి రిప్రజెంటేషన్ చేయడానికి పోతా ఉన్నాం. ఇట్లా ఆ ఊరు వాళ్ళని ఎందుకు ఉపాధి లేకుండా చేయాలని చెప్పి చూస్తా ఉన్నారు. ఇది కేవలం ఒక వర్గానికి చెందిన వారే ఇందులో ఉన్నవారే చేస్తా ఉన్నారు తప్ప ఇవాళ కూలి చేసుకునే రెక్కాడే కుటుంబాలను మాత్రం ఎందుకు ఇవాళ బయటికి పంపాలని చూస్తున్నారని చెప్పి ఇవాళ CPI-ML న్యూ డెమోక్రసీ పార్టీకి ప్రశ్నిస్తా ఉన్నాం. దీనిపైన పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాల్సి వస్తుంది. వీళ్ళకు ఉపాధి కల్పించకపోతే మాత్రం ఖబర్దార్ బిడ్డ మీ సంగతి ఏందో చూస్తామని చెప్పి ఇవాళ హెచ్చరించడం అనేది జరుగుతా ఉంది. పవన్ కళ్యాణ్పై పోసాని కృష్ణమురళి గతంలో అసభ్యకరంగా మాట్లాడారని అదోని 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో జనసేన నాయకులు రేణు వర్మ పెట్టిన కేసులో అదోని పోలీసులు PT వారెంట్పై గుంటూరు నుండి అరెస్టు చేసి కర్నూలు న్యాయమూర్తి ముందు పోలీసులు అర్ధరాత్రి హాజరుపరచగా 14 రోజులు రిమాండ్ విధించిన న్యాయమూర్తిని పోసాని ఆరోగ్యం సరిగా లేనందున కర్నూలు హెడ్ క్వార్టర్స్లో ఉంచాలని కోరగా ఆయన వాదన విన్న న్యాయమూర్తి కర్నూలు జిల్లా కారాగారంలోనే 14 రోజులు ఉంచాలని ఆదేశాలు ఇచ్చారు. దీంతో అర్ధరాత్రి 2 గంటల సమయంలో పోసాని కర్నూలు జిల్లా కారాగారానికి తరలించిన పోలీసులు రేవంత్ రెడ్డి పరోక్షంగా బీజేపీ పార్టీకి సపోర్ట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీని ఖతం చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి సొంత జిల్లా మహబూబ్ నగర్ పార్లమెంట్ సీటు రేవంత్ రెడ్డి సిట్టింగ్ మల్కాజ్గిరి 2 సీట్లలో కావాలని కాంగ్రెస్ పార్టీని ఓడించాడు. ఏడాది పాలనలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చిందో రేవంత్ రెడ్డి ఆత్మపరిశీలన చేసుకోవాలి. తీన్మార్ మల్లన్న, మీ సొంత మహబూబ్ నగర్ జిల్లాలోనే మీ అభ్యర్థి ఓడిపోయిండు. మీరు సిట్టింగ్ ఎంపీగా ఉన్న మల్కాజ్గిరిలో ఒక సీట్ రాలే. ఇవాళ మీరు కరెక్ట్ గా పనిచేసినంటే 6 నెలల పాటు కరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీ విధానాల కోసం పనిచేసినంటే ఆ 8 సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి వస్తే ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వమే లేదు కేంద్రంలో. పరోక్షంగా మీరు సహకరించుకుంటా ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఖతం చేసేటువంటి ఉద్దేశంతో మీరు ముందుకు పోతా ఉన్నారు. మీరు పొండి మీ విధానాలు కూడా అర్థమవుతా ఉన్నాయి. నిన్నగాక మొన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గారు ఆయన ఎన్నికల ప్రచారానికి పోయి ఈయన గెలిచినా గెలవకపోయినా ఒకటే అని చెప్పి, ఈయన గెలిచినా గెలవకపోయినా ఒకటే అని చెప్పే, మరి నరేంద్ర మోడీ గారు బొమ్మ పెట్టుకున్నటువంటి బీజేపీ అభ్యర్థి ఆడ గెలుస్తా ఉన్నాడు. ఇంకో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఒక బీసీ బిడ్డకు టికెట్ ఇచ్చి ఫస్ట్ ప్రియారిటీలో టీచర్ ఎమ్మెల్సీ గెలిచి ఆ ఇంపాక్ట్ తోటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా గెలుస్తా ఉంది. మీరు
జిల్లాలు మొత్తం ఈ మెదకు, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ పిట్ట తిరిగి తిరిగి ఎమ్మెల్సీ ఎన్నికలు. ఏంది ఫలితం ఇవాళ? ఎందుకు తారుమారైతా ఉంది? ఇవాళ ఏడాది లోపలనే కాంగ్రెస్ పార్టీ పైన, ప్రభుత్వం పైన ఇంత వ్యతిరేకత ఎందుకు వస్తా ఉంది? ఆత్మ పరిశీలన చేసుకోవాలి కదా. ఇది రంగనాయక సాగర్లోకి కాళేశ్వరం పంప్ హౌజ్ల ద్వారా నీటిని విడుదల చేసినందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ధన్యవాదాలు. నా కోరిక మేరకు 1 టీఎంసీ నీటిని ఉత్తమ్ కుమార్ రెడ్డి విడుదల చేశారు. గత ప్రభుత్వం చేసిన మంచి పనుల్ని కాంగ్రెస్ ప్రభుత్వం తుడిచిపెట్టాలని చూస్తుంది. ప్రజలకు నష్టం చేయకూడదు. ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2లో తుంగతుర్తి, కోదాడ, సూర్యాపేట, భూపాలపల్లి ప్రాంతాల్లో పంటలు ఎండిపోతున్నాయి. ఎస్ఆర్ఎస్పీ నీరు తగ్గినప్పటికీ కాళేశ్వరం ద్వారా 2 పంటలకు సాగునీరు విడుదల చేశాం. నేడు గోదావరి జలాలు సముద్రంలో కలుస్తున్నాయి. ఆ నీళ్లను లిఫ్ట్ చేసి 1,00,000 ఎకరాల పంటను కాపాడే అవకాశం ఉంది. కేసీఆర్ మీద కోపంతోనే, బీఆర్ఎస్ మీద కోపంతోనే తెలంగాణ రైతులకు అన్యాయం చేయకూడదని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు హరీష్ రావు. సిద్దిపేట నియోజకవర్గం రంగనాయక సాగర్ రిజర్వాయర్లోకి ఈరోజు కాళేశ్వరం పంప్ హౌస్ల ద్వారా నీటి విడుదల చేసినందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా సిద్దిపేట నియోజకవర్గంలో 50,000 ఎకరాల్లో వరి పంట కాళేశ్వరం ప్రాజెక్టు కింద సాగవుతా ఉంది. అయితే పంట పొట్టకొచ్చే సమయంలో రంగనాయక సాగర్ రిజర్వాయర్లో నీటి లభ్యత తగ్గింది. మరి పైనుంచి 1 టీఎంసీని పంపు చేసి పంటలు కాపాడాలని మేము ప్రభుత్వాన్ని కోరాం. దానిపైన స్పందించి ఈరోజు అనంతగిరి రిజర్వాయర్ నుంచి 1 టీఎంసీ నీళ్లను రంగనాయక సాగర్ రిజర్వాయర్లోకి పంపు చేస్తున్నందుకు, మరి మా లేఖపై స్పందించినందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఒక విషయంలో ప్రభుత్వం కళ్ళు తెరవాలి. అంటే గత ప్రభుత్వం చేసిన మంచి పనులను తుడిచిపెట్టాలనో, ఆ పనులను పక్కకు పెట్టాలనే ప్రయత్నంతో ప్రజలకు నష్టం చేయొద్దని నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. ఈరోజు ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 కింద అటు తుంగతుర్తి గాని, సూర్యాపేట గాని, కోదాడ గాని, అదేవిధంగా ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులో భాగంగా భూపాలపల్లిలో గాని చాలా చోట్ల పంటలు ఎండిపోతా ఉన్నాయి. గతంలో కాళేశ్వరం ద్వారా నీళ్లు విడుదల చేసి ఎస్ఆర్ఎస్పీ నీళ్లు తగ్గినా కూడా 1 ఎకరా కూడా ఎండకుండా బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2 పంటలకు కూడా నీళ్లు ఇచ్చాం. ఇలా కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 20 కిలోమీటర్ గ్రావిటీ కెనాలు, 98 కిలోమీటర్ల ప్రెషర్ మెయిన్ పైప్ లైను, 530 మీటర్ల ఎత్తు లిఫ్టు, 141 టీఎంసీల రిజర్వాయర్ల సామర్థ్యం. ఇదంతా కాళేశ్వరం. వీటన్నిటి సమాహారం కాళేశ్వరం ప్రాజెక్టు. వీటన్నింటిలో 15 రిజర్వాయర్లు బాగున్నాయి, 203 కిలోమీటర్ల టనల్ బాగుంది, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ బాగుంది, 19 సబ్స్టేషన్లు 400 కేవీ బాగున్నాయి, 21 పంపింగ్ హౌసెస్ అన్ని కూడా బాగున్నాయి, ప్రెషర్ మెయిన్ పైప్ లైన్లు అంతా బాగుంది, 3 బ్యారేజీల్లో 2 బ్యారేజీలు ఇంటాక్ట్ ఉన్నాయి. ఆ ఒక్క మేడిగడ్డ బ్యారేజీలో 7 బ్లాకులు ఉంటాయి. 7 బ్లాకుల్లో 1 బ్లాకులో 1 పిల్లర్ మాత్రమే కుంగింది. దీనికి మొత్తం కాళేశ్వరం కొట్టుకుపోయిందని, మునిగిపోయిందని గోరంతలు కొండంతలు చేసి దుష్ప్రచారం చేసి బీఆర్ఎస్ మీద బురద జల్లి రాజకీయంగా లబ్ధి పొందినారు. సరే, అధికారంలోకి వచ్చింది. కనీసం మీకు ఇంకా బీఆర్ఎస్ మీద బురద జల్లాలని ఆ కుంగిన పిల్లర్ను మరమ్మతు చేయకుండా మీ ప్రభుత్వం వచ్చి 15 నెలలు, ఈ 15 నెలల సమయం సరిపోదా? అన్ని బాగున్నాయి, రిజర్వాయర్లు, పంప్ హౌస్, సబ్ స్టేషన్లు, కాలువలు, టనెళ్లు అన్ని బాగున్నాయి. ఎస్ఎల్బీసీ టన్నెల్ సహాయక చర్యలకు మళ్లీ ఆటంకం. నిన్న కన్వేయర్ బెల్ట్ పనిచేయడంతో సహాయక చర్యలు వేగవంతమయ్యాయి. కానీ ఈ రోజు కన్వేయర్ బెల్ట్ మళ్లీ పనిచేయకపోవడంతో సహాయక చర్యలు తిరిగి ఆగిపోయాయి. దీంతో శిథిలాలు బయటకు తొలగించడంలో మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. టన్నెల్లో చిక్కుకున్న తమ వారు తిరిగి వస్తారని నమ్మకం లేక నిరాశతో సొంత ఊర్లకు తిరిగి వెళ్తున్న బాధిత కుటుంబ సభ్యులు.
ఉండనీరు ఇంకేముండదు నీకు ఎట్లుండే. కరీంనగర్ 19వ డివిజన్కు చెందిన సామాజిక కార్యకర్త అస్తపురం మారుతి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తన అభిమానులు డివిజన్లో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. రేకుర్తి కంటి హాస్పిటల్లోని పేషెంట్లకు అస్తపురం మారుతి మిత్ర బృందం ఆధ్వర్యంలో పండ్లు మరియు బ్రెడ్స్ పంపిణీ చేశారు. అనంతరం భోయిని కార్తీక్, అస్తపురం వినీష్, దిలీప్ ఆధ్వర్యంలో పెద్దమ్మల కాలనీలోని నిరుపేద కుటుంబాల మధ్య ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేశారు. తన వంతు సహాయంగా సుమారు 50 మంది నిరుపేదలకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన పుట్టినరోజు వేడుకలు ఆర్భాటంగా జరుపుకోకుండా ఇలా నిరుపేద కుటుంబాల మధ్యన జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. తమపై అభిమానంతో పలు సేవా కార్యక్రమాలు చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. రేకుర్తి గ్రామస్తుడైన మా అన్న మారతన్న గారి జన్మదిన వేడుకలు ఈ యొక్క రేకుర్తి గ్రామంలోని కంటి ఆసుపత్రిలో పేషెంట్ల మధ్య వృద్ధుల మధ్య చేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ యొక్క జన్మదిన వేడుకల్లో మా యొక్క మిత్రబృందమైనటువంటి అన్నగారి మిత్రసేన శివసేన మధ్యలో ఈ యొక్క జన్మదిన వేడుకలు చేసుకున్నాం. ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో చేసుకోవాలని కోరుకుంటూ ఆ దేవుని కృప అన్నపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా రేకుర్తిలోని ఐ హాస్పిటల్లో పేషెంట్లకి అరటి పండ్లు మరియు బ్రెడ్ ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమం నా యొక్క తమ్ముళ్ళు మిత్రబృందం టింకు, వినేష్, ఇతరులు అందరూ సహకరించి అన్న ఈరోజు నీ బర్త్డే సందర్భంగా ఈ సేవా కార్యక్రమం చేద్దామని ముందుకొచ్చి నా యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క సేవా కార్యక్రమం చేయడం జరిగింది. ఇలాంటి సేవా కార్యక్రమం చేయడం మనకెంతో ఆనందంగా ఉంటుంది. ప్రతి బర్త్డే సందర్భంగా నేను ఈ ఆర్భాటాలు కాకుండా ఈ యొక్క సేవా కార్యక్రమం చేయడం నాకు చిన్నప్పటి నుంచి ఇష్టమైన కార్యక్రమం కాబట్టి ప్రతి సంవత్సరం కూడా పేదలకు కానీ, వృద్ధులకు కానీ, పేషెంట్లకు కానీ ఏదో నాకు తోచినంత విధంగా ఈ యొక్క సేవా కార్యక్రమం చేస్తూ మీ అందరి యొక్క ఆశీర్వాదాలు నాకు ఉండాలని కోరుకుంటూ అస్తపురం మారుతి రేకుర్తి 19వ డివిజన్ మారతన్న గారి జన్మదిన సందర్భంగా ఈరోజు అస్తపురం వినేష్ అన్న, అస్తపురం దిలీప్, భోయిని కార్తీక్ ఆధ్వర్యంలో ఐ హాస్పిటల్లో పండ్ల పంపిణీ చేయడం జరిగింది. మా అన్న సేవా భావాలు ఉండడం వలన మా అన్నగారి బాటలో మేము నడుచుకొని అన్నగారి ఆదేశాల మేరకు ఐ హాస్పిటల్లో పేషెంట్లకు, వృద్ధులకు పండ్ల పంపిణీ చేయడం జరిగింది. మా అన్న ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం పొన్నకల్ గ్రామంలో మరియు కౌకుంట్ల మండలం అప్పంపల్లి గ్రామంలో 10వ తరగతి విద్యార్థులకు జీఎంఆర్ సేవా సమితి ద్వారా ప్రత్యేకంగా తయారు చేయించిన స్టడీ మెటీరియల్ పంపిణీ చేసి అనంతరం కాలినడకన పాఠశాలకు వచ్చే విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేసిన దేవరకద్ర ఎమ్మెల్యే శ్రీ జి మధుసూదన్ రెడ్డి. అనంతరం ఎమ్మెల్యే జీఎంఆర్ మాట్లాడారు. గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిందని, పాఠశాలలో మౌలిక వసతుల్ని పట్టించుకోలేదని, 10 ఏళ్ల పాలనలో టీచర్ల నియామకాల్ని చేపట్టలేదని, విద్యాశాఖకు నిధులు కేటాయించలేదని బీఆర్ఎస్ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. దేవరకద్ర నియోజకవర్గంలో గత పాలకులు 10 ఏళ్లు అధికారంలో ఉండి కనీసం డిగ్రీ కాలేజ్ను ఏర్పాటు చేయలేకపోయారని, కానీ తాము అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే నియోజకవర్గ కేంద్రంలో డిగ్రీ కాలేజ్ మంజూరు ఏర్పాటు చేశామని, చిన్న చింతకుంట మండల కేంద్రంలో జూనియర్ కాలేజ్ ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఆలోచనతో ఈ సైకిల్ ఇస్తా ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఇంకా మెరుగైన వసతులు కల్పించాలని మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో తప్పకుండా ప్రభుత్వ పాఠశాలల్లో రాబోయే రోజుల్లో ఎలాంటి వసతులు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ కూడా ఈ కార్యక్రమం వెనికిడి లోపం, చెవి, వెనికిడి సంరక్షణ యొక్క కీలకమైన ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచడానికి ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న ప్రపంచ వెనికిడి దినోత్సవాన్ని మా ఈఎన్టీ సగర్వంగా జరుపుకుంది. ఈ సంవత్సర నేపథ్యం భవిష్యత్తును వినండి. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేసే వెనికిడి నష్ట సమస్యను పరిష్కరించడానికి నివారణ చురుకైన చర్యల ద్వారా అరికట్టవచ్చని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ
జూబ్లీ హిల్స్లోని మా ఈఎన్టీ ఆసుపత్రి ఆవరణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కొండ సురేఖ హాజరై పోస్టర్ని ఆవిష్కరించారు. ఈ శస్త్రచికిత్సను విజయవంతం చేసుకున్న చిన్నారులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించి అనంతరం వైద్యులను సత్కరించారు. ఈ శస్త్రచికిత్సను విజయవంతం చేసుకున్న చిన్నారులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించి అనంతరం వైద్యులను సత్కరించి అభినందన తెలిపారు. ఈరోజు ప్రపంచ వినికిడి దినోత్సవం వరల్డ్ హియరింగ్ డే సందర్భంగా మా హాస్పిటల్ డాక్టర్ మేఘనాథ్ గారు ఈఎన్టీ వారు ఆహ్వానం మేరకు మరి సునీత మేడం వచ్చి నన్ను ఆహ్వానించడం జరిగింది. ఈరోజు వచ్చి మేము చేసే కార్యక్రమంలో పాలు పంచుకోవాలి అని వాళ్ళు కోరిన మీదట ఇది ఒక మంచి సామాజిక కార్యక్రమం, ఇందులో తప్పకుండా వస్తాను అని చెప్పి నేను ఈరోజు వచ్చి ఇందులో పాల్గొని మీతో పాటు ఈ కార్యక్రమాల్లో ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ ఇన్స్టిట్యూట్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. డాక్టర్ విశాల్ గారికి ఇప్పుడే మళ్ళీ మాతో పాటు సన్మానం చేయించుకున్నటువంటి డాక్టర్స్కి, అదేవిధంగా టెక్నికల్ టీమ్స్, ఇంకా అదేవిధంగా రిహాబిలిటేషన్కు సంబంధించినటువంటి టీం మా మెంబర్స్కి, వాళ్ళందరికీ, ఇక్కడ వచ్చినటువంటి ప్రెస్ మీడియా మిత్రులందరికీ, అదేవిధంగా ఎవరైతే కాక్లియర్ ఇంప్లాంట్ చేసుకున్నారో ఇక్కడ సర్జరీస్ చేసుకొని ఈరోజు స్పష్టంగా మాట్లాడుతూ, డ్యాన్స్ చేస్తూ, పాటలు పాడుతూ, అదేవిధంగా స్పీచ్లు ఇస్తూ మమ్మల్ని ఆహ్లాదపరిచారో ఆ చిన్నారులకు, వాళ్ళ తల్లిదండ్రులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం. నిజంగా సార్ చెప్పినట్టుగా మనం ఎంత అందంగా ఉన్నా, ఎంత డబ్బున్నా, ఎన్ని కోట్ల రూపాయలున్నా కూడా మనిషి వినికిడి లేనప్పుడు ఆ యొక్క జీవితం ఒక మరి అంధకారంలో ఉన్నట్టే అని చెప్పుకోవచ్చును. ఎందుకు అనంటే మనకు ఎదుటివారు మాట్లాడేది మనకి వినపడదు, మనం చెప్పేది ఎదుటివారికి అర్థం కాదు. అదేదో బ్రెయిలీలోకి వెళ్ళిపోతే ఆ బ్రెయిలీ వాళ్ళు మాట్లాడుకుంటే వాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది, కానీ మనలాంటి వాళ్ళం అది రిసీవ్ చేసుకోలేమనే విషయం అందరికీ కూడా తెలుసు. మహబూబాబాద్ జిల్లా అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని కోరుతూ మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పట్టణ కేంద్రంలోని గాంధీకూడలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో పోస్టు కార్డుల ఉద్యమం నిర్వహించారు. డోర్నకల్ పోస్ట్ ఆఫీస్ నుండి సీఎం రేవంత్ రెడ్డికి పోస్టు కార్డులను పోస్టు చేశారు. ఈ సందర్భంగా ఉద్యమకారుల ఫోరం పట్టణ అధ్యక్షుడు మామిడి నాగరాజు, మండల అధ్యక్షుడు పర్షియా నాయక్ మాట్లాడారు. ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, నెలకు 25,000 పెన్షన్, హెల్త్ కార్డులు, బస్ పాసులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తక్షణమే హామీలు నెరవేర్చకుంటే రానున్న రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేసి తమ హక్కులను సాధించుకుంటామని హెచ్చరించారు. ఈరోజు ఉద్యమకారులంతా తెలంగాణ ఉద్యమ ఫోరం మేరకు పిలుపు మేరకు మేము ఉద్యమం అందరూ ఏకమైనాము. ఈ పోస్ట్ కార్డు ఉద్యమము కార్యక్రమం చేపడుతున్నాం. గత ప్రభుత్వం కేసీఆర్ మమ్మల్ని ఉద్యమకారులుగా కనీసం గుర్తించలేదు. ఈరోజు మా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్లో మమ్మల్ని గుర్తించి 250 గజాల భూమి మరియు 25,000 పెన్షను మమ్మల్ని గుర్తించినందుకు మాకు ఆయన కృతజ్ఞత తెలుపుతూ ఆయన ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని మేము ఉద్యమం ఈ పోస్ట్ కార్డు ద్వారా ఆయనకు విన్నపం చేయదలుచుకున్నాము. దయచేసి రేవంత్ రెడ్డి గారు మా బాధను అర్థం చేసుకొని అమలు చేయాలని కోరుకుంటున్నాం. ఈ 250 గజాలు భూమి మరియు 25,000 పెన్షను, బస్ పాసు, మాకు వివిధ హెల్త్ కార్డు అవి అన్నీ మంజూరు చేయాలని కోరుకుంటున్నాం. ఉద్యమకారులకు 250 గజాల స్థలం, 25,000 రూపాయల పెన్షన్ ఇస్తా అని చెప్పి 6 హామీలు ఒక 6 మీద దానికి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. కానీ అది ఆచరణలో సాధ్యపడలేదు. దీన్ని కంపల్సరీ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం అనుకునే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉద్యమకారులకు వాళ్ళ స్థితిగతులను ఆలోచించి వాళ్ళకు తక్షణమే ఇవి చెప్పినటువంటి హామీని అమలు పరుస్తారని ఆశిస్తూ ఈ యొక్క కార్డు ఉద్యమం అని మేము చేపట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇది ఇంప్లిమెంట్ చేయకపోతే ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా మేము ఉద్యమం చేసి మా హక్కులు మేము సాధించుకుంటామని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాం.
వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో చోరీకి గురైన ఎస్బీఐ బ్యాంకులో బంగారం ఖాతాదారుల ఆందోళన. బాధితులకు బంగారం విలువ కట్టిస్తామని చెప్పి బ్యాంకు చుట్టూ తిప్పిస్తున్నారని బాధితుల ఆందోళన. పోయిన బంగారానికి తరుగు తీసి డబ్బులు చెల్లిస్తామని బాధితులకు చెబుతున్న బ్యాంకు అధికారులు వాయిదాలు పెడుతూ బ్యాంకు చుట్టూ తిప్పుతున్నారని బాధితుల ఆందోళన. మా బంగారానికి మార్కెట్ ధర చెల్లించాలని బ్యాంకు అధికారులను నిలదీసిన బాధితులు. వరంగల్ జిల్లా ఎంసీపీఐ పార్టీని నిర్మాణం చేస్తున్న మాపైన కొందరు ఎంసీపీఐయు పేరుతో మిల్స్ కాలనీ పోలీసులను ఆశ్రయించి ఓంకార్ బిఎన్ రెడ్డిల పేర్లు వాడుకోవద్దని ఫిర్యాదు చేసినందుకు మండిపడ్డారు ఎంసీపీఐ కేంద్ర కమిటీ సభ్యులు మోర్తల చంద్రరావు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మీరు నర్సంపేటలో వరంగల్ నగరాల్లో ఓంకార్ విజ్ఞాన కేంద్రాలు నిర్మిస్తామని, కాంస్య విగ్రహాలు నెలకొల్పుతామని చెప్పి దాతల నుండి లక్షలాది రూపాయలు వసూలు చేసి కాజేయడంతో పాటు భూపాలపల్లిలోని ఏటూరు నాగారంలోని లక్షలాది రూపాయలు విలువ చేసే పార్టీ ఆస్తులను ఇతరులకు అప్పగించిన మీరు ఓంకార్ బిఎన్ రెడ్డి వారసుల కమ్యూనిస్టుల ఐక్యత కోసం పనిచేస్తున్నామని జపం చేస్తూ పనిచేస్తున్న పార్టీని ముక్కలు ముక్కలుగా చేసుకుంటూ ఇతరులపై తప్పుడు ప్రచారం చేస్తున్న ఎంసీపీఐ పార్టీని ఎంతో కాలం నిలబెట్టాలని మోర్తల చంద్రరావు హెచ్చరించారు. ఎంసీపీఐ పార్టీని నిర్మాణం చేస్తున్న మాపైన కొందరు ఎంసీపీఐయు పేరుతో మిల్స్ కాలనీ పోలీసులను ఆశ్రయించి ఓంకార్ బిఎన్ రెడ్డి పేర్లను వాడుకోవద్దని, ఎంసీపీఐ పేరును కూడా వాడవద్దని ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎంసీపీఐయు పేరుతో చెప్పుకుంటున్న నాయకత్వానికి మేము ఒకటే సూచన చేస్తున్నాం. ఇతరులపై తప్పుడు ప్రచారాలు చేస్తూ ఆధారాలు లేని ఆరోపణలతో నడుస్తున్న మీరు ఎంసీపీఐయుని ఎంతో కాలం నిలబెట్టలేరనేది గుర్తించాలని మేము హెచ్చరిస్తున్నాం. ఓంకార్ పేరుతో నర్సంపేటలో, వరంగల్లో విజ్ఞాన కేంద్రం నెలకొల్పుతామని, వెంకట్రామ జంక్షన్లో కాంస్య విగ్రహం నెలకొల్పుతామని దాతల నుండి లక్షలాది రూపాయలు వసూలు చేసి సొంతానికి కాజేయడమే కాక భూపాల్పల్లి, ఏటూరు నాగారములలో ఉండబడిన పార్టీ ఆస్తులను ఇతరులకు కట్టబెట్టిన మీరు ఓంకార్ బిఎన్ వారసులా, లేక నర్సంపేటలో కాంస్య విగ్రహాన్ని నెలకొల్పిన పానుగంటి నర్సయ్య, మచ్చాపురంలో 105 అడుగుల ఎత్తు స్తూపాన్ని నిర్మాణం చేసిన నేను, రాష్ట్ర సహాయ కార్యదర్శిగా ఉన్న సింగత్ సాంబయ్య గారు హైదరాబాద్లో ఓంకార్ భవనాన్ని నిర్మాణం చేసిన మరి మేము ఓంకార్ బిఎన్ రెడ్డి వారసులమా అనేది ప్రజలు గుర్తిస్తున్నారు. ఇది మీరు గుర్తించకపోవడం మీ సిగ్గుచేటు. ఇప్పటికైనా ఇలాంటి తప్పుడు పద్ధతులతో ముందుకు పోకుండా పార్టీని ఎలా నిర్మాణం చేయాలా అనేది మీరు ఆలోచించుకోవాలనే హితవు చెబుతున్నాం. పార్టీని ముక్కలు చేసుకుంటూ పోతున్న మీరు కమ్యూనిస్టుల ఐక్యత గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టు కాక ఇది మరేమవుతుందో ఇది మీరే అర్థం చేసుకోండి. నిజమైన కమ్యూనిస్టు పార్టీల ఐక్యత కోరే వాళ్ళు అనుసరించే విధానం ఇది కాదు. ఇప్పటికైనా ప్రజలు, ప్రజాతంత్రవాదులు మీ విధానాన్ని గమనిస్తున్నారు, మా విధానాన్ని గమనిస్తున్నారు. ప్రజలే న్యాయ నిర్ణేతలు. రాజకీయ పార్టీల మీద ఏ ఫిర్యాదులున్నా చర్యలు తీసుకునే అధికారం కానీ విచారించే హక్కు కానీ ఎలక్షన్ కమిషన్కు మాత్రమే ఉన్నది. ఇది పోలీసు మెట్లు ఎక్కడం అంటేనే మీరు పత్రాలు, కేవలం పార్టీ రిజిస్ట్రేషన్ పత్రాలు మా పేరుతో ఉన్నాయనే అహంకారం కాక మరేంటో, మరి హక్కు పత్రాలు ఉన్నోళ్ళకి అధికారం ఉంటుందని మీరు అనుకుంటే నర్సంపేటలో ఎంసీపీఐ పార్టీ కార్యాలయం ఎవరి పేరుతో ఉన్నదో పత్రాలు, వరంగల్ ఎంసీపీఐయు కార్యాలయం పత్రాలు ఎవరెవరి పేర్లతో ఉన్నాయో మరి వాళ్లకు అప్పగిస్తారా? మీరు అనుభవించే చోటనే హక్కు పత్రాలు అవసరం లేదు, ఇతరుల మీద దాడికైతే హక్కు పత్రాలు. ఈ ద్వంద్వ విధానాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పటికైనా ఈ పిచ్చి పిచ్చి తుగ్ల కథలు మాని ఓంకార్ బిఎన్ రెడ్డిల ఆశయాలకు కట్టుబడి
సాధింపులో భాగంగా పనిచేయండి కానీ తోటి కమ్యూనిస్టు పార్టీగా పనిచేస్తున్న వాళ్ళను ఇబ్బందులకు గురి చేయడం సబబు కాదని హెచ్చరిస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలి. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో పోస్టు కార్డుల ఉద్యమం. రాయపర్తి మండల కేంద్రంలో చోరీకి గురైన ఎస్బీఐ బ్యాంకులో బంగారం ఖాతాదారుల ఆందోళన. పదవ తరగతి విద్యార్థుల జీఎంఆర్ సేవా సమితి ద్వారా ప్రత్యేకంగా తయారు చేయించిన స్టడీ మెటీరియల్ పంపిణీ. విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేసిన దేవరకద్ర ఎమ్మెల్యే శ్రీజీ మధుసూదన్ రెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి దిశ టీవీ న్యూస్.